నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SLS ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో కాంబో సెట్స్ చూపిస్తున్నాను. ఎప్పటి నుంచో రిక్వెస్ట్ అండి. ఈ రీసెంట్ డేస్లో అసలు నాకు కాంబోస్ చేయడమే పాసిబుల్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మంచి కాంబోస్తో మేము ముందుకు వచ్చేసాను. ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాం. ఇవన్నీ కూడా మీరు సైజ్ అనేది చెప్పిన తర్వాత మేము కస్టమైజ్ చేసి పంపిస్తాం. ముందు కస్టమైజ్ రెడీ టు ఉండవండి. ఒక 2-3 సెట్స్ మాత్రమే ఉంచాము రెడీగా. ఎవరైనా ఎమర్జెన్సీ అర్జెంట్ అన్న వాళ్ళకి పంపించడం కోసం అని చెప్పి, అది కూడా మీరు చెప్తే సైజ్ ఫిట్ అవుతుందంటే అవి పంపిస్తాం. లేదంటే అర్జెంట్ అయినా సైజ్ చెప్పేస్తే కస్టమైజ్ చేసి పంపిస్తాం అనమాట. సో ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్. స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. అండ్ సిఓడి ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి. దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్, అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. ఇది ఆర్డర్ ప్రాసెస్. బ్లౌజెస్ కానీ ఏవి కూడా మీరు సైజ్ ఏది చెప్తారో అదే ప్రకారంగా మేము స్టిచ్చింగ్ చేసి పంపిస్తాం. ఏదైనా చిన్న టైట్ ఆర్ లూజ్ ఉందంటే మీరు అక్కడ అడ్జస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు 34 సైజ్ చెప్పారు, దానికి తగ్గట్లుగా వెస్ట్ లూజ్, చెస్ట్ లూజ్ చెప్తారు, లేదా 34 సైజ్ అని చెప్తారు, దానికి తగ్గట్లు మేము డిజైన్ చేసి పంపిస్తాము. చిన్న టైట్ ఆర్ లూజ్. ఇంతవరకు మేము పంపించిన బ్లౌజెస్లో పెద్ద అప్లికేషన్స్ అయితే ఎవరు రాలేదండి. ఒక 99% కరెక్ట్ ఉంది. మన 2% కామన్గా అప్లికేషన్ వస్తుంది, రాదు అని నేను చెప్పను. అండ్ లూజు టైట్ అది కూడా మాకు కొంచెం లూజ్ అయిందండి, కొంచెం టైట్ అయిందని అట్లా ఏదైనా ఉంటే మీరు అక్కడ చేయించుకోవచ్చు. ఫస్ట్ అయితే జ్యువెలరీ చూపిస్తున్నాను. జ్యువెలరీ చూపించే ముందుగా ఏంటంటే కొన్ని శాంపిల్స్ చూపిస్తాను. ప్రైజెస్ స్క్రీన్ మీద ఇవ్వను, జస్ట్ మన దగ్గర ఎలాంటి మోడల్స్ ఉంటాయని మీకు ఒక ఐడియా కోసమని. అంటే హెవీ సెట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కదా, ఇప్పుడు ఇది చూడొచ్చు ఎంత హెవీ సెట్. ఇలా హెవీ సెట్లు మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. ఇది ఒక కలెక్షన్. జస్ట్ నేను రిఫరెన్స్ చూపిస్తున్నాను. జస్ట్ మన దగ్గర ఉండే మోడల్స్లో కొన్ని, అన్నీ చూపించలేను కదా. ఇలా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఎంత బాగుందో చూడొచ్చు. ఇలా వస్తుంది. అండ్ హెవీ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇలాగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమో పెద్దదిగా ఉందా అమ్మవారు, ఇలా చూడొచ్చు. పెద్దగా వచ్చిందా, ఇక వెళ్ళే కొద్దీ పైకి వెళ్ళే కొద్దీ చిన్నగా ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి హెవీ సెట్లు మీకు ఏం కావాలి అన్న మన దగ్గర దొరుకుతాయి. లాంగ్, షార్ట్, బడ్జెట్లో దొరుకుతాయి, హై బడ్జెట్. వడ్డానాలు కూడా అండి ప్రీమియం క్వాలిటీ, చిన్న బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉంటుంది. అండ్ ఇది ఒక సెట్. ఇప్పుడు హెవీ సెట్ కదా, అది కొంచెం సింపుల్గా కావాలి అంటే ఇక్కడ పైకి వెళ్ళే కొద్ది సింపుల్ వచ్చిందా, ఇక్కడ లాకెట్ వచ్చేసి హెవీ వచ్చింది చూడండి. దానికి తగ్గట్లుగా సేమ్ ఇయర్ రింగ్స్. ఇలాంటి సెట్స్ మన దగ్గర బోల్డ్ అని ఉంటాయండి. అండ్ దాంతో పాటుగా ఇలా చెంపస్వరాలు, ఇలాగ చెంపస్వరాలు కూడా ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్లో ఉంటాయండి. చెంపస్వరాలు, మాటీలు చాలా ఉంటాయి మన దగ్గర. కొన్ని నేను శాంపిల్ చూపిస్తున్నాను. డైరెక్ట్గా వచ్చేని తీసుకోవచ్చు. ఆల్రెడీ యూట్యూబ్లో ప్రతిరోజు కూడా శారీస్తో పాటు మ్యాచింగ్ పెడుతున్నాను. ఇది ఒక డిఫరెంట్ చెంపస్వరాలు. అండ్ చెంపస్వరాల్లోనే ఇది ఒక డిఫరెంట్ అండి. ఇలా ఇది ఒక ప్యాటర్న్. ఇలా కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకా బ్లాక్ బిడ్స్ అయితే షార్ట్ అండ్ లాంగ్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్, అసలు చెప్పనవసరం లేదు. ఇది నేను ప్రైస్తో సహా స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు. మిగతావన్నీ మీరు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అన్ని పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ప్రైస్ ఇవ్వలేకపోతున్నాను. ఇలా చూడొచ్చు అండి బ్లాక్ బిడ్స్, చాలా బాగుంది. హాఫ్ బుట్ట వచ్చేస్తుంది బ్యాక్ సైడ్, ఇలాగా ఇలా హాఫ్ బుట్ట అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ బుట్టకి డౌన్లో బ్లాక్ బీడ్స్ అమెరికన్ క్రిస్టల్ ఇచ్చేసి ఇక్కడ ముత్యాలు ఇచ్చేసాము. ఇదంతా కూడా మా ఓన్ కస్టమైజేషన్ అండి. మేము ఇలా తయారు చేస్తామన్నమాట. ఒక్కొక్క డిజైన్ తయారు చేయడానికి ఎంత మైండ్ యూజ్ చేస్తామో అండి. అండ్ ఇక్కడ వచ్చేసి అమెరికన్ క్రిస్టల్ సింగిల్ లేయర్లో చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్. స్క్రీన్ మీద ప్రైస్ మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. శారీస్కి, కుర్తీస్కి అండ్ డైలీ వేర్ అలా చాలా బాగుంటుంది. అండ్ ఈ హుక్ కూడా చూడొచ్చండి. ఇలా నీట్గా లాక్డ్ హుక్ ఇలా వచ్చేస్తుంది. కొంచెం ఇలా ఓపెన్ చేసేసి మనం వేసుకున్నా కానీ లుక్ ఎలా ఉంటుంది అని ఒకసారి చూపిద్దామని ట్రై చేస్తున్నాను. మనం వేసుకున్న లుక్ ఎలా ఉంటుందంటే ఇలా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. సింగిల్ లేయర్లో సింపుల్ లుక్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, సేమ్ జ్యువెలరీ సెట్ చూపిస్తున్నాను. ఒకసారి ఫస్ట్ నేను పెట్టుకున్న జ్యువెలరీది డీటెయిల్గా చూడండి, అర్థమవుతుంది ఎంత బాగుంది అని. మొత్తం కూడా ఎలిఫెంట్ థీమ్తో వచ్చేసింది. ఇది ఇలా మూవ్ అవుతూ చాలా బాగుందన్నమాట. ఎక్సలెంట్ హెవీ సెట్, చాలా డిఫరెంట్ అండి, యూనిక్ సెట్. ఇలా వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి
చాలా చాలా డిఫరెంట్ కదా. అసలు నార్మల్గా అయితే ఇలాంటి జ్యువెలరీ అసలు మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు కూడా. డిజైన్ దగ్గరగా క్లియర్గా ఇంకొక సెట్ చూపిస్తాను. ఇప్పుడు నేను పెట్టుకున్నది వచ్చేసి రూబీ కదా, ఇది వచ్చేసి ఎమరాల్డ్ అండి. అంటే ఏం డిఫరెన్స్ లేదు. ఇక్కడ చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఇవి మారుతాయి. ఇక్కడ గ్రీను, ఇక్కడ నేను పెట్టుకున్నది రూబీ, అంతే, అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. ఇలా ఎలిఫెంట్ థీమ్ వస్తుంది. ఎంత బాగా మూవ్ అవుతుందో చూడండి. ఇలా మూవ్ అవుతూ ఎలిఫెంట్ అచ్చంగా నీట్ ఫినిషింగ్ తోటి, గోల్డ్కి ఎక్కడా కానీ తగ్గకుండా ఫినిషింగ్, అచ్చం గోల్డ్ ఫినిషింగ్ ఉన్నట్లే ఉంటుంది. ఇది కూడా హాఫ్ బుట్ట అండి. బుట్టలో స్టోన్ చూడొచ్చు, వైట్ అండ్ కెంపు పచ్చ అన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూస్తే అర్థమవుతుంది మీకు. ఇలా హాఫ్ బుట్టతో వచ్చేస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా రూబీ అండ్ వైట్ కలర్ స్టోన్తో హైలైట్ అంటే హైలైట్ అండి, చాలా హైలైట్ ఉంది. అండ్ ఇది చూడొచ్చు ఎలిఫెంట్ డిజైన్. ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా. ఇక్కడ గోల్డ్ కలర్ బాల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ అమెరికన్ క్రిస్టల్ అయితే వస్తుంది. నేను పెట్టుకున్న దానికి ఏంటంటే రూబీ వచ్చేస్తుంది ఇలా. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అమెరికన్ క్రిస్టల్, చాలా బాగుంది. దీనికి తగ్గట్లుగానే క్యూట్ ఇయర్ రింగ్స్, 2 ప్రిటీ ఇయర్ రింగ్స్ అండి. ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా, చాలా చాలా బాగున్నాయి కదా. ఇలా మూవ్ అవుతూ హైలైట్ అంటే హైలైట్ అండి. కొంచెం ప్రైస్ అనిపించవచ్చు కానీ ప్రీమియం క్వాలిటీ, మైక్రో ప్లేటెడ్ అండి. అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది, గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు. ఇప్పుడు నా మోప్ చైన్ ఇది చూడొచ్చు, సేమ్ కలర్ ఉంది కదా, గోల్డ్లోనే ఉంటుంది. చాలా చాలా బాగుంది, హైలైట్ డిజైను. పర్టికులర్గా ఈ డిజైన్ అనేది డిఫరెంట్గా ఉండాలి, యూనిక్ స్టైల్లో ఉండాలి అని చెప్పి చేపించాము. రొటీన్గా వద్దు, అందరి దగ్గర రొటీన్ ఉంటుంది, మన దగ్గర డిఫరెంట్ ఉండాలి కదా, అలా అని చెప్పి చేపించాను అనమాట. సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ కామెంట్స్ గురించి అయితే అసలు ఎవరు టెన్షన్ తీసుకోవద్దండి. నాదేంటంటే యూట్యూబ్ ఛానల్లో కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి కామెంట్స్ ఆగిపోయాయి. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టున్నాను, 2-3 డేస్లో కామెంట్స్ కూడా ఆన్ అవుతాయి, సాటర్డేలోపు మ్యాక్సిమం అనుకుంటున్నాను, నాకు అది చెప్పారు. సో కామెంట్స్ ఆన్ అవుతాయి, డోంట్ వరీ. నేను తీసివేయలేదు కామెంట్స్ అనేది, చిన్న ఇష్యూ వచ్చి ఆగింది. అది చెప్పలేదంటే మళ్ళీ మీరు కామెంట్స్ ఆపేసి ఇవన్నీ చెప్తున్నారని మీకు చాలా డౌట్లు వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే జెన్యూనా కాదా అనేది కూడా డౌట్ వస్తుంది. మరి షాపు డైరెక్ట్గా రావాలి అంటే రావచ్చు. నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది. రైల్వే స్టేషన్ రోడ్లో సత్య షాపీ ఉంటుంది కావల్లో. ఆ సత్య షాపీకి కొంచెం ముందుగా వస్తే సెంట్రల్ బ్యాంక్ కింద పైన మన షాప్ ఉంటుంది. ఎవరు రావాలి అన్న వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకెళ్ళచ్చు. అందుకని జ్యువెలరీ కూడా కొన్ని శాంపిల్ చూపించాను. మన దగ్గర ఎలా ఉంటుంది, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, మీకు యూజ్ అవుతుంది అని చెప్పి చూపించాను. ఎవరు రావాలన్నా డైరెక్ట్గా వచ్చేసేయచ్చండి, ఎవరు భయపడద్దు. అండ్ కామెంట్స్ ఆపేసాం కదా అని చెప్పి ఎలా అనేది ఆలోచించద్దు. కామెంట్స్ ఆన్ అవుతాయి ఒక 2-3 డేస్లో. హ్యాపీగా మీకు నచ్చిన కామెంట్ అనేది, ఫీడ్బ్యాక్ అనేది పెట్టచ్చు. కామెంట్స్ ఉంటే ఇంకా మాకే హ్యాపీ అండి. ఎందుకంటే ఏంటి ఎలా జరుగుతుంది అనేది చూడొచ్చు. నాకు ఇప్పుడు మొత్తం వర్కర్ బేస్. ఇప్పుడు మెసేజెస్ చూసేది, ప్యాకింగ్ చేసే వాళ్ళు 18 మెంబర్స్ ఉన్నారు, మొత్తం వర్కర్సే. నేను వీడియో షూట్ చేసుకోవడము, ఇక్కడ స్టాక్ చూసుకోవడము, అంటే ఏం స్టాక్ కావాలి, ఏం పెట్టాలి, ఈ మోడల్ బ్లౌజెస్ ఎలా డిజైన్ చేయించాలి, ఇలా ఐడియాస్ ఇస్తూ ఉంటాను అంతే తప్పించి ఇంకా మిగతా వర్క్ అంతా చూసుకోవడానికి నాకు పాసిబుల్ అవ్వదు. కామెంట్స్ ఉన్నాయనుకో ఏదైనా మిస్టేక్ జరుగుతుందా ఏంటి అనేది చూసుకోవడానికి తెలుస్తుంది కదా. సో అందుకని కామెంట్స్ ఉంటే నాకే బెస్ట్, మీకంటే కూడా నాకే బెటర్. నా బిజినెస్ నేను గెయిన్ చేసుకోవాలి అంటే నాకు కామెంట్స్ ఉండాలండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది స్పేస్ సిల్క్ శారీ. ఫస్టే ఇంత కాస్ట్ పెట్టేసింది, టూ మచ్ కాస్ట్, ఇంత కాస్ట్ ఎవరు తీసుకోరు ఇలా అనద్దండి. ఓన్లీ స్పేస్ సిల్క్ శారీనే ఒరిజినల్, ప్యూర్ ఒరిజినల్ 1299. ఈ కట్ వర్క్ ఎంత ప్రైస్, మా దగ్గర రెగ్యులర్ కట్ వర్క్ జరుగుతుంది తెలుసు కదా. అండ్ ఈ బ్లౌజ్ మోడల్ మొత్తం కట్ వర్క్, డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజ్, దానివల్లే మీకు ప్రైస్ అండి. మళ్ళీ ఆ లో బడ్జెట్లో ఉన్నాయి, వాళ్ళ వీడియోలో చూపించేవి హై బడ్జెట్లో ఉన్నాయి. మీకు ఏ బడ్జెట్ ఓకే అనుకుంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు అనమాట. శారీ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. ముందు ఒకసారి శారీ అండ్ బ్లౌజ్ పేరప్ చూపిస్తాను మీకు ఇలాగా. సో నేనేంటంటే ఈరోజు శారీ విత్ ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ కాస్ట్, ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ కాస్ట్ స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ శారీ విత్ స్కాలఫ్ కట్ ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ కాస్ట్ స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఏది కొంచెం బడ్జెట్ అనుకుంటే అది తీసుకోవచ్చు. అంటే కట్ వర్క్ వద్దు, బ్లౌజ్ ఓన్లీ శారీ కావాలి అన్న తీసుకోవచ్చు. ఇలా కట్ వర్క్ అండ్ ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ కావాలి అన్న తీసేసుకోవచ్చు అనమాట. ఆఫర్ సేల్లో ఇస్తున్నాను. అది కూడా ప్రెజెంట్ వచ్చేసి మ్యారేజ్ సీజన్ కదా, ఈ మ్యారేజ్ సీజన్లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది అనమాట.
బ్లౌజ్ ఏంటంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్తో వచ్చేస్తుందండి. చాలా నీట్గా కట్ వర్క్తో చేసాము. అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే కట్ వర్క్తో వస్తుంది. మీకు ఇది బ్యాక్ ఓపెన్ వద్దు, ఫ్రంట్ ఓపెన్ కావాలి అన్న చేసిస్తాము. విత్ ప్యాడెడ్, వితౌట్ ప్యాడెడ్ ఎలా కావాలి అన్న చేసిస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న పఫ్ వచ్చేలా తీసుకున్నాను. ఇలా చూడొచ్చు, ఇలా పఫ్ వస్తుంది. అండ్ షార్ట్ హ్యాండ్ కూడా ఏంటంటే ఇలా వర్క్ వచ్చేస్తుంది. ఈ క్లాత్ కూడా మంచిగా షైనీ క్లాత్ అంతా కూడా జార్జెట్ క్రష్డ్ అండి, సిమ్మర్ లైన్స్తో వస్తుంది. మంచి పార్టీ వేర్ కలెక్షన్. ఇలా హ్యాండ్కి వర్క్ వచ్చేస్తుంది, చాలా బాగుంది. అండ్ హ్యాండ్కు బాడీకి అంతా కూడా అక్కడక్కడ ఇలా బుట్టీస్ కూడా వస్తాయి. ఇలా చూడొచ్చు, బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ మార్జిన్ కూడా చాలా హెవీ ఇస్తాం, ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్స్ కదా. మీకు ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టైట్, కొంచెం లూజ్ అయినా ఇబ్బంది లేకుండా ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది విత్ ప్యాడెడ్. ఒకసారి మీకు బ్లౌజ్ కూడా రిటర్న్ చేసి చూపిస్తాను. మీకు ఏ సైజు కావాలి అంటే ఆ సైజు మేము కస్టమైజ్ చేసి ఇస్తాం మీరు ఆర్డర్ చేసిన తర్వాత. ఇది బ్యాక్ సైడ్ అండి, ఇలా చూడొచ్చు. మార్జిన్ ఎంత ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది మీకు అంతా అర్థమవుతుంది కదా. ఇలా వచ్చేస్తుంది. ఇది షోల్డర్ దగ్గర ఫినిషింగ్ అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మనకి మాస్టర్స్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా నెంబర్ 1 ఫినిషింగ్ ఇస్తారు. ఒక్కొక్క మాస్టరు మాకు పర్ డే 1500 తీసుకుంటారు ఒక్కొక్క మాస్టర్. సో ఎంత ప్రైస్ తీసుకుంటున్నారో చూడండి, ఆ లెక్కనే మనకి ఫినిషింగ్ ఉంటుంది. ప్రైస్ కూడా అండి మనకి 1500 ఛార్జ్ చేసినప్పుడు వాళ్ళు రోజుకి వచ్చేసి గట్టిగా ఒక బ్లౌజ్ తర్వాత ఇంకొక 1.5 బ్లౌజ్, 2 బ్లౌజులు కూడా డిజైన్ చేయలేరు, అంతా చేస్తారు కాబట్టి మనకి ఈ ప్రైస్ అవుతుంది. సో అలా చేయగలరు కాబట్టి ఈ మోడల్ ఇస్తున్నారు. నార్మల్గా అయితే ఈ మోడల్ కూడా డిజైన్ చేయగలరు. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్. అండ్ శారీ స్పేస్ సిల్క్ వైట్ శారీ, పక్కా ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది. ఇలా చూడొచ్చు, పక్కా అంటే పక్కా ప్యూర్ వైట్ కలర్, మంచి వైట్ కలర్ అండి. మళ్ళీ నాకు తెలిసి వైట్ ఇదే, మళ్ళీ మీకు వచ్చిన తర్వాత ఇది వైట్ కాదు, నేను ఇంకా వైట్ ఉంటుంది ఇలా మాత్రం చెప్పొద్దు. నాకు తెలిసిన మంచి వైట్ కలర్ ఇది శారీ వచ్చేసి. అండ్ కట్ వర్క్తో ఇలా వచ్చేస్తుంది. మీకు విత్ కట్ వర్క్తో ప్రైస్, వితౌట్ కట్ వర్క్తో ప్రైస్ స్క్రీన్ మీద పెడుతున్నాను కదా. మీకు ఏది కావాలి అంటే అది ఆర్డర్ చేయొచ్చు. ఇలా చూడొచ్చు, చాలా నీట్గా ఉంటుంది కట్ వర్క్. కానీ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ ఇలా వచ్చేస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా 5.5 మీటర్ శారీ అయితే మేము కట్ చేసి ఇస్తున్నాము. బ్లౌజ్ అయితే మీరు ఆర్డర్ చేసిన తర్వాత మేము కస్టమైజ్ చేసి పంపిస్తాం మీ సైజ్ వైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి, ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా చూడొచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెట్ అనమాట. హ్యాండ్స్ కానీ అంతా ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇది బ్లూ కలర్, ఇది గ్రీన్ కలర్, 2 డిఫరెంట్ కలర్స్లో చేయించాను నేను. మీకు ఏది కావాలి అంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యారేజ్ సీజను అండ్ వ్యాలంటైన్స్ డే ఉంది కదా, సో మంచి ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి మంచిగా మనకి హల్దీకి యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది, హల్దీ స్పెషల్ అని చెప్పచ్చు. బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ నేను చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను శారీ డీటెయిల్స్ ఇస్తానండి. ఈ శారీ తీసేసుకొని మనము క్రాప్ టాప్స్ అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ని మనం క్రాప్ టాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. శారీ ఏంటంటే లెహరియా జార్జెట్ అండి, ఇలా ఫ్లోరల్స్లో వస్తుంది. డైలీ వేర్ శారీ అని మాత్రం అనుకోవద్దండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇవి డైలీ వేర్ శారీస్లో ఉంటాయి. ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ జార్జెట్ ఉంటుంది, లెహరియా జార్జెట్ ఉంటుంది, ఇలా చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఇది లెహరియా జార్జెట్ అనమాట. క్లాత్ వచ్చేసి ఇలా ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది, మంచిగా మొత్తం కూడా ఇలా ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది. పింక్లో ఉండే ఆల్ షేడర్స్, గ్రీన్ లీవ్స్ అండ్ ఎల్లో కలర్, హల్దీ స్పెషల్గా తెప్పించి మరీ నేను చేపిస్తున్నాను. ఇలా వస్తుంది శారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. ఈ శారీలోని క్లాత్ అంటే మేము కట్ చేసి క్లాత్ వచ్చేసి ఇలా కుచ్చులా పెట్టేస్తున్నాము. ఫ్రంట్ నెక్కి ఇలా పైపింగ్ ఇస్తున్నాం అనమాట. బ్లౌజ్ విడిగా చూపిస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఫ్రంట్ నెక్ చూడొచ్చు, సేమ్ శారీ కలర్ క్లాత్ తోటే పైపింగ్ ఇలా ఇచ్చేసామా, రౌండ్ తీసేసుకొని. అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలా సేమ్ పైపింగ్ ఇచ్చామా. బ్యాక్ ఓపెన్ విత్ ప్యాడెడ్, మీకు వితౌట్ ప్యాడెడ్ బ్యాక్ ఓపెన్ వద్దన్నా ఫ్రంట్ ఓపెన్ కావాలన్నా చేస్తాము. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్ లేదంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా ఉందండి, ఇలా అన్నప్పుడు హ్యాండ్ కనిపిస్తే కొంచెం మనకి స్లీవ్లెస్ కాదు అన్నట్లు నీట్గా ఉంటుందని షార్ట్ హ్యాండ్ అయితే పెట్టాను. మీకు ఈ షార్ట్ హ్యాండ్ కూడా వద్దు, మాకు హ్యాండ్ అసలు వద్దు, స్లీవ్లెస్ కావాలి అంటే చేసిస్తాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది స్లీవ్లెస్ అండి, మన ఆన్లైన్ ఆర్డర్స్ ఇవి కూడా వచ్చేసి 3 కలర్స్ చేయించుకుంది. ఇలా స్లీవ్లెస్లు కావాలన్నా మేము చేసిస్తాం, అది మీ చాయిస్. మీకు షార్ట్ హ్యాండ్ వద్దన్నా ఓన్లీ ఫ్రిల్ కావాలి అంటే ఇలా ఫ్రిల్ పెట్టేసి ఇవ్వండి, హ్యాండ్ లేకుండా చేసిస్తాము. ఇలా వచ్చేస్తుంది. ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్లాత్ వచ్చేసి రా పట్టులో ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంటుంది స్మూత్గా. హ్యాండ్ కూడా మనం చూడొచ్చు, ఇలా చిన్న కర్వ్ ఇచ్చేసాం, మళ్ళీ ఇలా పైపింగ్ పెట్టిచ్చేసాను. ఇలా ఫ్రిల్ వచ్చేస్తుంది మనకి, ఇలా పైపింగ్ ఇచ్చేసామన్నమాట. అండ్ హ్యాంగింగ్స్ అండి,
ఇలా హెవీ హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాం. హ్యాంగింగ్స్కి ఇంకొంచెం ఫినిషింగ్ ఇవ్వాల్సి ఉండే, కొంచెం టైం పట్టింది. ఇంకా సరే మళ్ళీ వీడియో చేసిన తర్వాత అయినా ఇద్దాంలే అని ఇవ్వలేదు. ఇలా హెవీ హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాం. చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్, చూడొచ్చు ఎంత మంచిగా హెవీ ఉన్నాయి. హెవీ లుక్ ఉంటుంది కదా. మనం ఏంటంటే శారీ అండ్ బ్లౌజ్గా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇది క్రాప్ టాప్గా వేసేసుకొని ఇది తీసుకొని లెహరియా జార్జెట్ స్కర్ట్గా అంటే కింద గాగ్రాగా కానీ లెహంగా కానీ ఇలా డిజైన్ చేసుకుంటే ఇది ఇంతవరకు వస్తుందా మనకి హ్యాపీగా. ఇక్కడ నుంచి స్కర్ట్ వస్తుందా, చూడడానికి లుక్ డిఫరెంట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. కావాలి అంటే సేమ్ కలరే ఓనీగా కూడా తీసుకోవచ్చు. మీ క్లాత్ సేమ్ కలర్ కావాలి అంటే మేము ఎన్ని మీటర్లు కావాలని కట్ చేసి ఇస్తాం. లెహంగాగా ఇలా సెట్ చేసుకోవాలి అంటే మాకు ఆర్డర్స్ ఒకవేళ హెవీ వస్తే మళ్ళీ మీటర్స్లో ప్రొవైడ్ చేయలేకపోతే మళ్ళీ తిట్టుకోవద్దండి. హెవీ ఆర్డర్స్ వస్తే మళ్ళీ మీకు మీటర్స్లో ఇవ్వలేం కదా, అందుకే చెప్తున్నాము. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది గ్రీను, సేమ్ గ్రీన్ కాకుండా ఇలా బ్లూ కలర్లో కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను. కాంట్రాస్ట్, ప్యూర్ కాంట్రాస్ట్. ఇది వచ్చేసి బ్లూ కలర్, ఇలా చూడొచ్చు. ఇది బ్లూ అండ్ బ్యాక్ కూడా చూడొచ్చు, ఇలా వచ్చేస్తుంది. బ్లూ కలర్లో వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నాను. బ్లూ కావాలి అంటే ఇదే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. గ్రీన్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి. సేమ్ సెట్ అంటే మాత్రం ఇది బ్లూ వస్తుందండి. మళ్ళీ నా ఫోటో పెట్టేసి వీడియోలో గ్రీన్ చూపించారు, నేను గ్రీన్ అనుకున్నాను అని మాత్రం అనొద్దు. ఇది నేను వేసుకున్నది బ్లూ, ఇక్కడ ఉండేది గ్రీన్. నేను ఏంటంటే 2 డిఫరెంట్ కలర్స్లో చేయించాను. ఈ ఫ్రిల్ కూడా కరెక్ట్ మనకు షోల్డర్, అసలు కలర్ కూడా అర్థం కాదులేండి, ఏ కలర్ అయినా ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. శారీని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. లెహరియా జార్జెట్ క్లాత్ వచ్చేసి మా దగ్గర స్టాకు ఎక్కువ హెవీ ఆర్డర్స్ రావట్లేదు, స్టాక్ సరిపోతుంది, ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రమే మీటర్స్లో ఇవ్వాలి, లేదంటే మీటర్స్లో ఇవ్వలేము. శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. మొత్తం టోటల్ శారీ అంతా ఇదేనండి, ఫ్లోరల్స్లో ఇలా వస్తుంది. వీటిల్లో నేను కలర్స్ తెప్పిస్తున్నాను, కావాలి అనే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్ మీటర్ వచ్చేసి 169 రూపీస్, ప్యూర్ ఒరిజినల్. కలర్స్ కూడా తెప్పిస్తున్నాను. ఇలా కావాలి అనే వాళ్ళు మీరు కాంటాక్ట్ అయితే మేము అవి కట్ చేసి ఇస్తాము. కానీ కలర్ వచ్చేసి ఎల్లో కాదు, రెడ్, వైట్ అండ్ ఇంకో కలర్ ఏదో తెప్పిస్తున్నాను. ఎల్లో వచ్చేసి తెప్పించాను ఆల్రెడీ. ఇలా కాంబోస్ డిజైన్ చేసామన్నమాట. ఇలా చూడండి సెట్ ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. 2 డిఫరెంట్ అండి. అండ్ హ్యాంగింగ్స్ ప్యాటర్న్ కానీ మొత్తం కూడా చాలా హైలైట్ ఉంటుంది. డిఫరెంట్ డిజైన్స్, చాలా రోజులైంది కదా, సో అందుకనే మంచి మంచి కాంబోస్తో తీసుకొచ్చాను. అది కూడా బడ్జెట్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే. కామెంట్స్ ఆపేసి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనొద్దు. ఇది అఫోర్డ్ చేయలేని వాళ్ళకి కాస్ట్ ఎక్కువ, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి ఇది చాలా తక్కువ అండి. యాక్చువల్గా ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్స్ మంచిగా బొటిక్స్లో డిజైన్ చేయించుకోవాలి అంటే చేపించే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కాస్ట్ ఉంటాయని. చాలా కాస్ట్ ఉంటాయి. బట్ మన దగ్గర బడ్జెట్లో చాలా మంచి ప్రైస్లో చాలా చాలా మంచి బ్లౌజెస్ అయితే ఇలా కస్టమైజ్ చేసిస్తున్నాం. అండ్ క్లాత్ కూడా మంచి క్వాలిటీ క్లాత్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. హ్యాంగింగ్స్ కూడా చూడొచ్చు ఎంత హెవీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబో అండి. ఇవన్నీ వీలైతే మాత్రం అవుట్ఫిట్ అనేది సైడ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ వీలైతే మాత్రమే. చాలా కాంబోస్ ఉన్నాయి కదా. శారీ వచ్చేసి ఇది డయబుల్ క్లాత్, మంచి హనల్లో ఫుల్లీ ట్రెండింగ్లో ఉండే ఒక ఊపిన క్లాత్ అండి. ఇప్పటికీ ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను, ఎప్పుడు ఆర్డర్ వస్తూనే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఎక్సలెంట్ క్లాత్ వచ్చేసి. అండ్ ఇలా వచ్చేస్తుంది సిమ్మర్ లైన్స్. ఇది వచ్చేసి పాయిల్ ప్రింట్, ఇంకోటి కాదు. ఫ్రంట్ బ్యాక్ అసలు డిఫరెన్సే ఉండదు. ఈ బార్డర్ లేదనుకోండి, ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది కూడా అర్థం కాదు, అంత బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది, ఇలానే ఉంటుంది అనమాట. డయబుల్ క్లాత్. శారీకి ఏంటంటే ఇలా కట్ వర్క్ బార్డర్ ఇచ్చాం, కొంచెం హెవీ లుక్ వస్తుంది అని. వితౌట్ బార్డర్ కూడా లుక్ చాలా బాగుంటుందండి. విత్ బార్డర్తో కావాలి అన్నా, వితౌట్ బార్డర్ కావాలి అన్నా మేము చేసిస్తాం. ఇలా వచ్చేస్తుంది. చాలా హైలైట్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. శారీ అయితే సూపర్ హైలైట్. ఒకసారి నేను మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. క్లాత్ అయితే డయబుల్. ఇలా చూడొచ్చండి, లుక్ చూడండి ఎంత బాగుందో. 2 ప్రీటీ ఉంది కదా, జస్ట్ అలా పెట్టుకుంటేనే ఇంత మంచి లుక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగా మంచి డిజైనర్ బ్లౌజ్ తగ్గట్లుగా మంచిగా హ్యాంగింగ్స్ సూపర్ ఉంటుందండి. సింగిల్ పిన్ను, ప్లీట్స్ ఎలా అయినా పెట్టుకోండి. ఎక్సలెంట్ మంచి పార్టీవేర్ కలెక్షన్. బడ్జెట్లో ది బెస్ట్ పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. మొత్తం కూడా ఇలా బార్డర్తో వచ్చేసింది. మీకు విత్ బార్డర్, వితౌట్ బార్డర్ రెండు కూడా స్క్రీన్ మీద ఇస్తాను. శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్, ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ కాస్ట్, శారీ విత్ కట్ వర్క్ బార్డర్, ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ కాస్ట్, రెండు విడివిడిగా ఇస్తాను. మీకు ఏది కావాలి అంటే అది క్లియర్గా మెన్షన్ చేసేసేయండి. మీరు ఏ సైజ్ చెప్తే ఆ సైజు మీకు కస్టమైజ్ చేసిస్తాము. క్లాత్ వచ్చేసి మంచిగా డయబుల్ క్లాత్ అండి. బార్డర్ తోటి ఇలా వేసాము మేము వచ్చేసి. మీకు బార్డర్తో కావాలన్నా వితౌట్ బార్డర్ కావాలన్నా చేసిస్తాము.
అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్లో తీసుకున్నాను. అండ్ పైపింగ్ కూడా సేమ్ శారీ క్లాత్ ఉంది కదా, సేమ్ శారీ క్లాత్ తోటి పైపింగ్ ఇచ్చేసాము. అండ్ బ్లౌజ్ కూడా మంచి హెవీ పార్టీవేర్ కలెక్షన్ తీసుకున్నామండి. సెల్ఫ్ సీక్వెన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది, చాలా హెవీ ఉంటుంది. మీటర్ కాస్ట్ అయితే ఇది 799 బ్లౌజ్ కాస్ట్ మీటరు. మీకు ఎవరికైనా బ్లౌజ్ ఓన్లీ మీటర్ కావాలి అన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా రఫుల్ హ్యాండ్స్, ఫుల్లీ ఫ్లేరీ రఫుల్ హ్యాండ్స్, ఇలా చూడొచ్చు ఎంత ఫ్లేర్ తీసుకున్నామని. ఇలా కుచ్చు వచ్చేస్తూనే ఉంటుంది, మీరు తీస్తుంటే వచ్చేస్తూనే ఉంటుంది. అండ్ 2 లేయర్స్, ఇది ఒక లేయరా, ఇది ఒక లేయర్ వచ్చేసి. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్, ఎందుకంటే కన్వీనియంట్ కోసం షార్ట్ హ్యాండ్. మీకు షార్ట్ హ్యాండ్ వద్దు అంటే వితౌట్ షార్ట్ హ్యాండ్ కావాలి అన్న మేము చేసిస్తాము. అండ్ బ్యాక్ నెక్ అండి, బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే కట్ వర్క్ వచ్చేసి విత్ పైపింగ్ తీసుకున్నాము. అండ్ హ్యాంగింగ్స్ అయితే 2 హెవీ తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం. మంచిగా హెవీ ఉంటేనే కదా ఈ పార్టీ వేర్ కలెక్షన్కి లుక్ బాగుండేది. సో అందుకని ఇలా హ్యాంగింగ్స్ అయితే హెవీగా తీసేసుకున్నాను అనమాట. ఇలా వచ్చేస్తాయి హ్యాంగింగ్స్ అయితే, చాలా హెవీ ఉంటాయి. బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి. డిఫరెంట్ లుక్, మంచి పార్టీ వేర్ కలెక్షన్. హ్యాండ్స్ కూడా మంచి ఫ్లేరీతో ఉంటాయి. వీలైతే నేను సైడ్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను లెంత్ కానీ, అంటే మీన్ అవుట్ఫిట్ ఎలా ఉంటుందని. ఇది లెంత్ వచ్చేసి మ్యాక్సిమం 6 to 8 ఇంచెస్, 6, 7, 8 ఇలా పెడుతుంటాం అనమాట లెంత్ కూడా. అండ్ ఫ్లేర్ కూడా చూడొచ్చు, ఇలా తీస్తుంటే ఫుల్ ఫ్లేర్ వచ్చేలా తీసుకున్నాం. చాలా వెరైటీగా ఉంటుందండి, డిఫరెంట్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. క్లాత్ వచ్చేసి డయబుల్, బ్లౌజ్ వచ్చేసి హెవీ సీక్వెన్ వర్క్. అండ్ బ్లౌజ్ క్లాత్ నేమ్ అయితే కిచిడి అండి. దీంట్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, మళ్ళీ 799 టూ మచ్ కాస్ట్ అని మాత్రం అనద్దు. దీంట్లోనూ 250 కూడా ఉంది. కాకపోతే దాన్ని పక్కన పెడితే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది, డిఫరెంట్ అయితే ఉంటుంది. కాకపోతే డిపెండ్ ఆన్ కాస్ట్ అండి. మెయిన్ మనం కాస్ట్ పెట్టే కొద్దీ క్వాలిటీ వస్తుంది, అంతకు మించి ఏం లేదు. ఇది యాక్చువల్గా అయితే అవుట్ సైడ్ అయితే మన హోల్సేల్ కాకుండా అయితే దగ్గరగా 1000 రూపీస్ అలా సేల్ చేస్తున్నారు. మన దగ్గర క్లాత్ కానీ శారీస్ కానీ అన్ని హోల్సేల్ ఉంటాయి, ఒక స్టిచ్చింగ్ మాత్రం హోల్సేల్ ఉంటుంది. ఒక వర్కర్కి అంటే ఒక మాస్టర్కి 1500 ఇస్తూ హోల్సేల్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వడం పాసిబుల్ అవ్వదు. సో అందుకని స్టిచ్చింగ్ మాత్రం నార్మల్ బొటిక్ కాస్టే ఉంటుంది. దానికి హిప్ బెల్ట్ కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను, సిల్వర్ కలర్ హిప్ బెల్ట్. ఇది ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, 399 ఫ్రీ షిప్పింగ్ అండి. ఫ్లెక్సిబుల్ XXL సైజ్ వాళ్ళకు కూడా ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. ఇలా చూడొచ్చు, ఇలా ఉందా నార్మల్గా చూడండి ఎంత పెద్దదో వస్తుంది. XXL సైజ్ వాళ్ళకు కూడా ఇంకా వస్తుంది లాగితే. ఇలా ఏ సైజ్ వాళ్ళకైనా అడ్జస్ట్ అవుతుంది, ఫ్రీ సైజ్. ఇదేంటంటే ఇలా ఎలాస్టిక్ ఇచ్చేస్తున్నారు, ఇలా వస్తుంది, ఇలా వదిలేయచ్చు. ఇలా లాగుతుంటే ఎంత సైజ్ కావాలన్నా వస్తుంది. ఇక్కడైతే మంచిగా ఇట్లా ఓపెన్ హుక్ ఇచ్చేస్తున్నారు, ఇలా ఓపెన్ చేయొచ్చు, లింక్ ఉంటుంది. 399 ఫ్రీ షిప్పింగ్. ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ తగులుకోవడము అలా ఏమి ఉండదు, స్కిన్కి చూడొచ్చు, రఫ్ చేసినా ఏం కాదనమాట. అండ్ ఈ స్టోన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, స్టోన్ వెళ్ళడము అది ఉండదు, చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. ఇలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, అంటే ఆల్ సైజెస్, స్మాల్ సైజు, బిగ్ సైజ్ అన్ని సైజులు ఉంటారు కదా, ఇలా పెట్టుకోవచ్చు. ఇది కూడా మంచిగా ఇలా వచ్చేస్తుంది, సైజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. బ్యాక్ సైడ్ నీట్గా ఇలా పెట్టున్నారు. సో ప్రైస్ అయితే 399 ఫ్రీ షిప్పింగ్. దీంట్లో గోల్డ్, సిల్వర్, మల్టీ కలర్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. మన దగ్గరగా ఒక 1500 బెల్ట్స్ ఉన్నాయి, ఈచ్ వన్ కలరు. సో ఎవరికి కావాలి అన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. గోల్డ్లో కూడా మళ్ళీ మీరు ఏ గోల్డ్ అనుకుంటారో ఇలా చూడొచ్చు, నార్మల్ ఉంటుంది గోల్డ్ కలర్లో, ఇలా ఉంటుంది. దీంట్లో డార్క్ గోల్డ్, లైట్ గోల్డ్, ఇప్పుడు ఇది డిఫరెన్స్ ఉంది చూడండి, ఇలా ఉంటాయి కదా, అందుకే చెప్తున్నాను. ఇలా వస్తుంది, ఈ కలర్లో ఉంటుంది. మల్టీ యూజ్, హ్యాపీగా అన్నిటికీ యూజ్ అయిపోతుంది. స్టోన్ క్వాలిటీ కానీ అది చూడొచ్చు. అండ్ ఇదండి, ఇలా చేసినా డ్యామేజ్ అవుతుంది అలా ఏముండదు. ఇలా అన్నామా, ఇలా కూడా నలిపానా, మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది చూడొచ్చు, నార్మల్ వచ్చేస్తుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్, చాలా బాగుంటుంది అన్నమాట క్వాలిటీ వైజు. సేమ్ ఇది కూడా చూడొచ్చు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది అని చెప్పేది. సేమ్ హుక్ వచ్చేస్తుంది ఇక్కడ, ఇలా హుక్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. 399 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా చూడొచ్చు. ఇప్పుడు సైజ్ ఇది ఉందా, ఇలా పెద్ద సైజ్ వస్తుంది, అంటే స్మాల్ నుంచి బిగ్ వరకు వెళ్తుంది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది, అస్సలు పాడవటం అలా ఏముండదు. స్టోన్ క్వాలిటీ కూడా ఇలా చూడొచ్చు, స్టోన్ క్వాలిటీ కూడా ఇలా వస్తుంది. మన దగ్గర ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది, రెండు కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను, సింగిల్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను. 399 ఫ్రీ షిప్పింగ్ అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబో అండి. ఇది కూడా డయబుల్ క్లాత్ తోటే చేసాము, బట్ రఫుల్ శారీ అనమాట. ఇది ఇంతకుముందు నేను చేశాను, ఇక్కడ డిస్ప్లేలో పెడితే చాలా ఆర్డర్స్ వచ్చాయి, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉండే మళ్ళీ చేస్తూనే ఉన్నాము. బ్లాక్ కలర్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ ఉంటుంది కదా, అది తీసుకొని రఫుల్స్ కూడా ఇలా చూడొచ్చు. మీకు కుచ్చుళ్ళ వరకు ఇలా 2 లేయర్స్లో ఫ్రిల్ హెవీ వచ్చేస్తుంది. ఇలా కుచ్చుళ్ళ వరకు 2 లేయర్స్లో వచ్చిందా ఇలా వచ్చేస్తుంది. కుచ్చుల తర్వాత అంటే మనకి పైవట్ చెంగు ఉంటుంది కదా, పళ్ళు వైపు ఇలా వచ్చేస్తుంది సింపుల్గా. అంటే అంత హెవీ రాకుండా సింపుల్గా వస్తుంది. పై వైపు పక్క ప్లెయిన్ ఉంటుంది. ఇలా ప్లెయిన్ అండి. మనం ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇక్కడ మాత్రమే ఇలా వచ్చేస్తుంది, ఇలా అన్నమాట. ఇక్కడ మాత్రమే ఈ ఫ్రిల్ అనేది వస్తుంది. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది, ఇలా ప్లెయిన్ వస్తుంది. కానీ కుచ్చుల్లో మాత్రం హెవీగా, అంటే దూరం నుంచి చిన్నదిగా ఉంటే అంత లుక్ రాదు కదా, సో అందుకని హెవీగా కనిపించాలి అని చెప్పి కుచ్చుల్లో మాత్రం ఇలా హెవీగా ఇచ్చేసామన్నమాట. చాలా బాగుంటుంది. రఫుల్ శారీ వచ్చేసి మంచి పార్టీ వేర్ కాక్టైల్ పార్టీస్కి అండ్ ఫోటోషూట్లకి వాటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కాలేజ్ ఈవెంట్స్ కానీ ఈవినింగ్ పార్టీస్కి కానీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కస్టమైజ్ చేసాం. అంటే శారీ ఇది ప్లెయిన్ ఉన్నప్పుడు బ్లౌజ్ మనకి ఇలా వస్తే మనం సింగిల్ పిన్ పెట్టుకున్న ఈ డిఫరెంట్ లుక్ వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది. సో అందుకని ఇలా చేసాము. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా తీసుకున్నాను, అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. చిన్న కట్ వర్క్ వచ్చేలా ఇలా తీసుకున్నాను, జస్ట్ చిన్న కట్ వర్క్. ఇక్కడ నుంచి ఇలా కట్ వర్క్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో తీసుకున్నాను. మీకు ఎంతవరకు అర్థమవుతుంది, ఇలా చూస్తే అర్థమవుతుంది. ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో తీసుకున్నాను. కట్ వర్క్ వస్తే ఏంటంటే మనం వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది అనమాట, సో అందుకని అలా తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ కూడా ఇలానే ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది, ఇలా చూడొచ్చు ఎంత మంచిగా కట్ వర్క్ వచ్చేలా తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ అండి. మీకు ఒకవేళ షార్ట్ హ్యాండ్ కావాలన్నా పెట్టిస్తాము, చేసిస్తాము, నో ప్రాబ్లం. ఫుల్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం చిన్న కుచ్చు కూడా వస్తుంది అనమాట. ఫుల్ హ్యాండ్ వచ్చేలా కస్టమైజ్ చేసాము. ఇవన్నీ కూడా బ్యాక్ ఓపెన్ ఉన్నాయి కదా, మీకు ఫ్రంట్ ఓపెన్తో కావాలి అని మేము చేసిస్తాం. అండ్ హ్యాంగింగ్స్ ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఓపెన్ అండ్ వితౌట్ ప్యాడెడ్, విత్ ప్యాడెడ్. నెక్ డీప్ కావాలా, లేదు సేమ్ కావాలా, ఇంకా తక్కువ కావాలంటే నెక్ కొంచెం పైకి కావాలా, బ్రాడ్ తగ్గించాలా, ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా చెప్పచ్చు. ఎందుకంటే మేము ఇవి మీరు ఆర్డర్ చేసిన తర్వాత మేము కస్టమైజ్ అంటే స్టిచ్చింగ్ చేసి పంపిస్తాం కాబట్టి మీకు ఎలా కావాలి అంటే అలా చేస్తాం. హ్యాండ్స్ లెంత్ కావాలి, షార్ట్, ఎల్బో, లేదా ఇది రఫుల్ హ్యాండ్ కావాలి, ఇలా ఏది చెప్పినా మేము చేసిస్తాం. ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా టైం టేకింగ్ అనుకుంటే ప్రైస్ అనేది కొంచెం అటు ఇటు మారచ్చు, లేదు సేమ్ అనుకుంటే ప్రైస్ ఉండదు, డిఫరెన్స్ ఉండదండి. చిన్న మోడిఫికేషన్స్ పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ ఉండదు. కానీ క్లాత్ ఎక్కువ పట్టింది అనుకోండి మాకు కష్టం కదా, అట్లాంటప్పుడు ఎక్కువ పెడతాము. ఇప్పుడు తక్కువ క్లాత్ పడితే మీరు చెప్పిన మోడల్లో ఇప్పుడు ఎల్బో ఇది ఫుల్ ఉంది వద్దండి, షార్ట్ అడిగారు అనుకో, క్లాత్ తక్కువ పడుతుంది కదా, కాస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది దాని ద్వారా మీకు. అండ్ శారీ అయితే ఇలా వస్తుంది. మంచి పార్టీ వేర్ కలెక్షన్, టూ ప్రిటీ ఉంది. బ్లాక్ కలరు, ప్లెయిన్ బ్లాక్ కలర్కి జార్జెట్ క్లాత్కి ఇలా తీసుకున్నాను అనమాట. డైబుల్ క్లాత్ తోటి మంచి కాక్టైల్ పార్టీ లాగా కాక్టైల్ శారీలా తీసుకున్నాను. మంచి కాక్టైల్ పార్టీస్కి అయితే సూపర్ ఉంటుంది శారీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్స్ అండి. ఫ్లోరల్స్లో డిఫరెంట్ అండ్ యూనిక్గా తీసుకున్నాను శారీస్. 3 డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ బ్లౌజెస్ తోటి. వచ్చేసి మాస్మెలో శారీస్ అండి. మాస్మెలో అంటేనే వేరే లెవెల్, క్లాత్ ఎక్సలెంట్, శారీ కాస్ట్ కూడా 1000 రూపీస్ తెలుసు కదా మీకు. అండ్ శారీ అయితే ఇలా వస్తుంది, మంచిగా ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. మంచి లావెండరు, మొత్తం డిజిటల్ డిజైన్ అండి, మొత్తం కూడా డిజిటల్ డిజైన్, చాలా హైలైట్ ఉంటుంది. అండ్ 3D ఎంబోజిడ్ తోటి సాటిన్ బార్డర్ వచ్చి ఇక్కడ వచ్చేసి చిన్నదిగా సిల్వర్ లైన్ అయితే ఇచ్చున్నారు. చాలా బాగుంది శారీ అయితే, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. శారీ కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి నేను ఏంటంటే బ్లౌజ్ ఇలా డిఫరెంట్ లుక్తో తీసుకున్నాను. మెయిన్ హ్యాండ్స్ అండి చాలా బాగుంటాయి, ఇది వేసుకుంటే అర్థమైంది. వీలైతే ఇది మాత్రం సైడ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. హ్యాండ్స్ ఎలా వస్తాయి మీకు అనేది చాలా హైలైట్ ఉంటుందండి. ఇలా డిఫరెంట్గా తీసుకున్నాను. ఇది లావెండర్ కదా, దీనికి ఇలా మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ మొత్తం ఫుల్లీ షైనింగ్తో వచ్చేలా ఇలా తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ ఇలా తీసుకున్నాను. హ్యాండ్ చూడొచ్చు ఇలా డిఫరెంట్గా, 2 డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్గా ఇలా తీసుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ అయితే హెవీ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. ప్లెయిన్ బ్లౌజ్ కదా, డిఫరెంట్గా ఉండాలి, హెవీ హ్యాంగింగ్స్ రావాలని ఇలా హెవీ హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఈ హ్యాంగింగ్స్లో అసలు నెక్ అర్థం కాదు, కానీ నెక్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా ఇచ్చాను అనేది. ఇలా వచ్చేస్తుంది నెక్ అంతా కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ ఓపెన్ విత్ ప్యాడెడ్,
వితౌట్ ప్యాడెడ్ కావాలి అన్నా చేసిస్తాము. బ్రాడ్ తగ్గించండి, హ్యాంగింగ్స్ ఇలా వద్దు, సింపుల్గా పెట్టండి, మీకు హ్యాండ్స్ ఇలా వద్దు, వేరే హ్యాండ్స్ వేరే ఇప్పుడు నేను చూపించిన కాంబోస్ ఏదైనా నచ్చితే ఆ హ్యాండ్ పెట్టండి అన్న పెడతాము. మీకు మోడిఫికేషన్స్ ఎలా కావాలి అన్నా చేసిస్తాము. సారీ బ్లౌజ్ అయితే డిఫరెంట్ అండి, మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా వేరే డిఫరెంట్గా ఆలోచించేసాము. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా, కాంబోస్ డిఫరెంట్గా ఇవ్వాలి అని చెప్పి థాట్ తోటి చాలా ఆలోచించేసాను. శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, మంచి ఫ్లోరల్ 3D డిజైన్తో వస్తుంది. చాలా బాగుంది శారీ వచ్చేసి. మనం వేసుకుంటేనే ఏ శారీ లుక్ అయినా మీకు బాగా అర్థమవుతుంది, లుక్ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ బ్లౌజ్ శారీ అయితే 2 డిఫరెంట్ ఉంటుంది. దీనికి ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఇలా కూడా వెళ్ళచ్చు. బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టచ్చు. ఇది కూడా బ్లౌజ్ మీకు డీటెయిల్గా చూపిస్తాను ఒకసారి. బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాం. ఇది శారీ వేరేది, యాక్చువల్గా వేరే ప్యారప్ చేసాము, కానీ ఇది బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు. నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను, కట్ వర్క్ అన్ని నెక్స్ గమనించవచ్చు, డిఫరెంట్గా కట్ వర్క్ వచ్చేలానే తీసుకున్నాను. అన్ని డిఫరెంట్ అండి, ఒకదానికి అసలు సంబంధం లేకుండా. ఇంకొక నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను, బ్యాక్ నెక్. అండ్ హ్యాంగింగ్స్ కూడా మ్యాక్సిమం అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్గా తీసుకున్నాను. హ్యాండ్ మోడల్స్ కానీ అన్నీ కూడా. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బలూన్ హ్యాండ్స్ వచ్చేలా తీసుకున్నాను. ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్లెక్సిబుల్ అనమాట, అంటే టైట్ లూజ్కి అడ్జస్ట్మెంట్ కోసమని ఇలా తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కావాలి అన్నా మేము చేసిస్తాం. ఆ శారీకి వచ్చేసి యాక్చువల్గా అయితే ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి నేను పేరప్ చేసింది. అయితే చూడొచ్చు, శారీ కలర్ కాంబినేషన్ 2 ప్రిటీ అండి, మంచి కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను, మంచిగా మ్యాచ్ అయింది కదా. చాలా సెర్చ్ చేసి మరీ తీసుకున్నాను. అలా వద్దు అంటే ఇంకొకటి కూడా ఉంది, ఇలా అయినా తీసుకోవచ్చు మీరు. ఇది కూడా మంచిగా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఉండే ఫ్లోరల్స్ ఉంది కదా, దీనికి ఇది కూడా మ్యాచ్ అవుతుంది. ఇలా అయినా తీసుకోవచ్చు. 2 బ్లౌజెస్వి డీటెయిల్గా చెప్తాను. శారీ వచ్చేసి సేమ్ మ్యాస్మెలో శారీ అనమాట. శారీ మంచి ఫ్లోరల్స్ తోటి డిజైన్ 3D డిజైన్తో ఇలా వచ్చేస్తుంది, చాలా బాగుంది. అండ్ సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది. అన్నీ కూడా సెలెక్టెడ్గా తీసుకున్నానండి, ఎంతగా ఆలోచించాను. దగ్గరగా డిసెంబర్ నుంచి ఇవన్నీ డిజైన్ చేయాలి, ఇలా డిజైన్ చేయాలి, ఎలా ఉండాలి డిఫరెంట్గా అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నాను. దగ్గరగా ఇవన్నీ డిసెంబర్ నుంచి ప్లాన్ చేస్తున్నానండి. అండ్ శారీ చూడొచ్చండి, అసలు ప్రాపర్ మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోయినా ఎంత బాగుంది శారీ. మంచి క్లాసీగా డిఫరెంట్గా ఉంది కదా. అల్లంత దూరంలో ఉన్నా సరే మనల్ని అలా చూసి వెళ్తారు, అంత బాగుంది. దానికి తగ్గట్లే బ్లౌజ్ 2 అంటే 2 గుడ్ అండి. 2 ప్రిటీ తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను. ఇదైనా ఓకే, మీకు ఇది కావాలి అన్నా ఓకే, నాకు ఏదైనా ఒకటి, మీకు ఏది నచ్చితే అది చేసిస్తాం. ఇలా వచ్చేస్తుంది, మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. ఈ శారీస్ మీరు వేసుకున్నా సరే ఈ సెట్లో ఎక్కడ కొన్నారు అని అడగాల్సిందే, ఎక్కడ డిజైన్ చేయించుకున్నారు ఇంత మంచి ప్యాటర్న్స్ అని ఖచ్చితంగా అడుగుతారు, అంత బాగుంది. శారీ అయితే మనకి ఇలా వస్తుంది. ఈ మ్యాస్మెలో శారీకే బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను. బ్లౌజ్ 2 డిఫరెంట్ అండి, ఇది ఒకటి అండ్ ఇది కావాలి అంటే ఇదైనా పేరప్ చేసుకోవచ్చు. రెండిట్లో మీకు ఏది నచ్చితే అది పేరప్ చేసుకోండి. 2 నేను దగ్గరగా చూపిస్తాను. మ్యాచింగ్ 2 మ్యాచింగే, ఇలా చూడొచ్చు. ఇది మ్యాచింగేనా. అండ్ హ్యాండ్ అయితే 2 డిఫరెంట్ అన్నిటికీ కూడాను. అండ్ ఇది మ్యాచింగేనా, మీకు ఏది నచ్చితే అది చూడొచ్చు. శారీ అయితే మ్యాస్మైలో మంచి ఫ్లోరల్స్, శనగపిండిలో కూడా లైట్ శనగపిండి కలర్ అండి. ఇలా సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది, మంచి 3D ఫ్లోరల్స్ అండి. ఇలా చూడొచ్చు. దీంట్లో మ్యాస్మెలోలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, ఈవెన్ 400, 500, 600, 700 అలా కూడా ఉన్నాయి. కానీ ఇది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి, మంచి క్వాలిటీ. యాక్చువల్ ప్రైస్ ఇవి వచ్చేసి 1200, 1500 కూడా సేల్ చేస్తున్నారు. బట్ నేనైతే 999 ఫ్రీ షిప్పింగ్ పెడతాను, వీడియో పెడితే అది ఓపెన్గా చెప్పేస్తున్నాను. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ అంత కాస్ట్ అని మాత్రం అనద్దు. ఇంత మంచిగా డిజైన్ చేయాలి అంటే ఎంత కాస్ట్ పడుతుంది. ఒక డేకి ఒక మాస్టర్కి 1500 ఇస్తుంటే 1.5 బ్లౌజ్ అంటే గట్టిగా ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్కి మాస్టర్కే నాకు 800 ఛార్జ్ పడుతుంది ఒక బ్లౌజ్ డిజైన్ చేసినందుకు. కటింగ్ మాస్టర్కి ఎంత ఛార్జ్ చేయాలి నేను, స్టిచ్చింగ్ వాళ్ళకి అంత ఇస్తే కటింగ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అండ్ క్లాత్ ఎంత, లైనింగ్ ఏంటి, కప్స్ ఏంటి, మోడల్కి తగ్గట్టు ప్రైస్ ఉంటుంది. అవన్నీ బొటిక్ ప్యాటర్న్స్ అండి. మీకు బొటిక్స్లో ఇలా డిజైన్ చేసుకోవాలంటే ఈ ప్రైస్ కూడా మీకు అసలు రావు. అలాంటిది ఇంత మంచి మోడల్స్ అయితే చేసిస్తున్నాను. ప్రైస్ అయితే 2 ప్రైస్ అని అస్సలు అనుకోవద్దండి, ఎందుకంటే మోడల్ బట్టి మనకు ప్రైస్ అనేది ఉంటుంది. ఇంత మంచిగా డిజైన్ చేసినప్పుడు దానికి తగ్గట్టు ప్రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను, చాలా బాగుంది, మంచి మ్యాచింగ్ ఇదొకటి. అండ్ మీకు ఇది కావాలి అంటే
ఇదైనా చేసిస్తాను. ఇంతకుముందు అసలు నేను ఓన్లీ బ్లౌజెస్ పెట్టేదాన్ని. అన్నీ కూడా క్లాత్, లైనింగ్, స్టిచ్చింగ్, రెడీ టు వేర్ బ్లౌజ్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 1600 ఉంటుండే. ఇంతకుముందు ఫస్ట్లో అసలు అలానే పెట్టేదాన్ని, 16, 15, 17, 18, 19 బ్లౌజ్ ఓన్లీ. కానీ ఇప్పుడు టైం సెట్ అవ్వట్లేదు నాకు. ఇప్పుడు ఉండే ఆర్డర్స్కి ఇవన్నీ చేయడానికే సరిపోతుంది. అందుకని ఇంక ఇప్పుడు బ్లౌజెస్ అయితే నేను పెద్దగా పెట్టలేకపోతున్నాను. కానీ మల్టీపర్పస్ యూజ్ అయ్యేలా ఓన్లీ బ్లౌజులు కూడా ప్లాన్ చేసేసి పెడతాను. మీకు అలా కావాలి అని మీరు కస్టమైజ్ చేసిన ఆర్డర్ ఇవ్వచ్చు. ఇలా వస్తుంది శారీ, సూపర్ ఉంది శారీ వచ్చేసి. అండ్ ఈ బ్లౌజ్ డీటెయిల్గా చూపించలేదు కదా, మీకు ఒకసారి బ్లౌజ్ డీటెయిల్గా చూపిస్తాను. నెక్ ఫస్ట్ ఇలా కట్ వర్క్ తీసుకున్నానండి. అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలానే కట్ వర్క్ వచ్చింది. హ్యాండ్లో డిఫరెంట్ చూడొచ్చు. ఇలా వస్తుంది హ్యాండ్ వచ్చేసి, మనం వేసుకుంటే ఇలా వస్తుంది హ్యాండ్. అయితే డిఫరెంట్గా తీసుకున్నాను. ఇది చిన్న ఫఫ్లా వచ్చేసి. అండ్ హ్యాంగింగ్స్ అండి, హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి రెడ్ కలర్ స్పేస్ సిల్క్ కాంబో సెట్ అనమాట. ఇది వచ్చేసి స్పేస్ సిల్క్లో 2 శారీస్ చూపించాను. ఒకటి వచ్చేసి వైట్, ఇది శారీ ఓన్లీనే. కాస్ట్ అయితే 1299 అండి. కట్ వర్క్ అనేది ఎక్స్ట్రా ప్రైస్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం ఫుల్లీ కస్టమైజేషన్, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసిస్తాను. ఇది అసలు మర్చిపోయాను చూపించడం, మళ్ళీ ఎప్పుడో నైట్ చూపించేస్తున్నాను. వీడియో అంతా అయిపోయిన ఒక 2 అవర్స్కి షాప్ క్లోజింగ్ టైంలో ఇది విడిగా చూపిస్తున్నాను అనమాట. శారీ ఇట్లా స్పేస్ సిల్క్లో వస్తుంది, చాలా బాగుంటుంది. స్పేస్ సిల్క్ అంటే అసలు చెప్పనవసరం లేదు, స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది శారీ. పక్కా పార్టీ వేర్ కలెక్షన్ అండి. ఓన్లీ ప్లెయిన్ శారీ వేసుకున్న సూపర్. స్పేస్ సిల్క్ శారీ అంటేనే మంచి లైట్ వెయిట్ అండి, చాలా క్లాసీ పార్టీ వేర్ శారీస్, సూపర్ హైలైట్. ఓన్లీ శారీనే 1299. దీంట్లో బోల్డ్ అనే కలర్స్ ఉన్నాయి. ఇది కట్ వర్క్ కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఆఫర్లో ఇచ్చేస్తున్నాను. శారీ విత్ ఫుల్లీ స్టిచ్ బ్లౌజ్ అండ్ కట్ వర్క్ అన్ని విడివిడిగా మెన్షన్ చేస్తాను. అంటే శారీ విత్ ఫుల్లీ స్టిచ్ బ్లౌజ్ కాస్ట్, శారీ విత్ కట్ వర్క్ ఫుల్లీ స్టిచ్ బ్లౌజ్ కాస్ట్ విడివిడిగా మెన్షన్ చేస్తాను. శారీ ఏకదమ్ అంటే బ్లౌజ్ అయితే 2 ప్రిటీ అండి. బ్లౌజ్ ఫస్ట్ బ్యాక్ సైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, ఇలా ట్రాన్స్పరెంట్ పెట్టేశాను. ఇలా మొత్తం కూడా కట్ వర్క్ ఇచ్చి ట్రాన్స్పరెంట్. ఇటు నుంచి చూస్తే డైరెక్ట్ చూస్తే అర్థం కాదు, అదే మనం వేసుకుంటే అర్థమవుతుంది. ఇలా కట్ వర్క్ వచ్చేలా పెట్టాను. ఒక 1 ఇంచ్, మ్యాక్సిమం 1 ఇంచ్ గ్యాప్ అయితే ఇచ్చేసాను అనమాట. నెక్ మొత్తం కూడా ఇలా చూడొచ్చు. బ్యాక్ ఓపెన్ అసలు మీకు ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ప్యాడ్ పెట్టినట్టు కూడా నీట్గా, ఎంత నీట్గా పెట్టామో. అండ్ ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ విత్ ప్యాడెడ్ ఫ్రంట్ ఓపెన్ అండి, సారీ బ్యాక్ ఓపెన్. మీకు ఫ్రంట్ ఓపెన్ కావాలన్నా చేసేస్తాము. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ కూడా సేమ్ యాజ్ ఇది. ఇలా ఒక 1 ఇంచు ట్రాన్స్పరెంట్ పెట్టేసాము, లైనింగ్ లేకుండా ఇలా ట్రాన్స్పరెంట్ పెట్టి డిజైన్ చేసాము. విత్ పైపింగ్ ఇచ్చేసాము. బ్యాక్ రౌండ్ నెక్ అండ్ హ్యాంగింగ్స్ అండి, సింపుల్గా హ్యాంగింగ్ ఇచ్చాము. ఇంత హెవీగా ఉంది కదా, లేదు కొంచెం హెవీ హ్యాంగింగ్స్ కావాలి అంటే చెప్పండి, హెవీ హ్యాంగింగ్స్ పెట్టేస్తాం, ఇబ్బంది లేదు. హ్యాంగింగ్ వైజ్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా ప్రైస్ కూడా తీసుకోము. హెవీ అంటే బాగా హెవీ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాం, కొంచెం సింపుల్ అయితే అంత ఎక్స్ట్రా మళ్ళీ తీసుకోము. బ్యాక్ ఓపెన్ అండి, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసిస్తాం. అండ్ హ్యాండ్ అండి, హ్యాండ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో పెట్టేసామన్నమాట. అండ్ ఇక్కడ చిన్న ఫఫ్ అయితే ఇచ్చాం. చిన్న ఫఫ్ రావడం వల్ల హ్యాండ్ ఏంటంటే కొంచెం స్ట్రైట్గా లుక్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. వీలైతే మాత్రం ఖచ్చితంగా సైడ్ యాడ్ చేస్తాను ఇమేజ్ అనేది, నేను వేసుకొని అవుట్ఫిట్ ఎలా ఉంటుందని. వీలైతే ఇప్పటికే గొంతు పోయిందండి, వీడియో అంతా ఒకటే వీడియో చేసి. పెద్ద వీడియో కదా, కొంచెం డీటెయిల్గా చెప్పాలి, ఇక్కడ లోకల్ వచ్చిన వాళ్ళకి చెప్పాలి. వీడియో వచ్చేసి ఈవినింగ్ 4 స్టార్ట్ చేస్తే ఇప్పుడు దగ్గరగా 8 అబోవ్ అవుతుందండి. అప్పటి నుంచి ఇదే వీడియో కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళకి ఆన్సర్ చేయాలి. షాప్ కదా, షాప్లో వచ్చిన వాళ్ళకి చూసుకోవాలి. మొత్తం స్టాక్ అంతా వీళ్ళు చూపిస్తారు వర్కర్స్, కానీ లాస్ట్ ఫైనల్ బిల్లింగ్ మందే కదా, సో కొంచెం మాట్లాడాలి. అండ్ ఎంత దూరం నుంచి వస్తారు, చాలా వరకు చాలా దూరం నుంచి, వాళ్ళందరితో సరిపోతుంది, కొంచెం లేట్ అవుతుంది అనమాట. అండ్ బ్యాక్ కూడా మీకు ఒకసారి ఫినిషింగ్ చూపిద్దామని తీసాను. బ్యాక్ కూడా చూడొచ్చు, ఇలా వచ్చేసిద్ది బ్యాక్ అంతా కూడా. ఫ్రంట్ ఇది ప్యాడెడ్ కానీ ఫినిషింగ్ కానీ చూడండి. మార్జిన్ కూడా చాలా ఎక్కువ ఇస్తాం, ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్స్ కదా, మీకు అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఫిట్ అవ్వచ్చు మేము డిజైన్ చేసినవి. ఒక స్టిచ్ కాకపోతే 2 స్టిచ్లు చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అలా తీసిన మార్జిన్ ఉంటేనే కదా మీకు యూజ్ అవుతుంది. మినిమం 2.5 ఇంచ్ మార్జిన్ ఉంటుంది ఒక్కొక్క సైడ్ వచ్చేసి. మినిమం 2.5 అంటే 5 ఇంచెస్. ఒకవేళ టైట్ అయినా అసలు ఇబ్బంది ఉండదు, ఇంకా 2 ఫిట్లు తీసినా ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. అలా నీట్గా కస్టమైజ్ చేస్తాము. సో ఎవరికి కావాలి అన్నా స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చండి.
చూసారు కదా, ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మీరు ఆర్డర్ చేసిన తర్వాత మేము కస్టమైజ్ చేసి పంపిస్తున్నామండి. మీ సైజ్ వైజ్ అయితే ఫిట్టింగ్ ఉంటుంది, చేసి పంపిస్తాము. సైజెస్ అనేది 34, 36 ఇలా అయినా ఇవ్వచ్చు. టైలర్ దగ్గరికి వెళ్ళేసి మీ మెజర్మెంట్స్ పెడతాము అంటే అలా అయినా పెట్టచ్చు. మీరు ఎలా సైజెస్ ఇస్తే అలా కస్టమైజ్ చేసి పంపిస్తాం. డీప్ నెక్ కావాలి, ఇంకా నెక్ తగ్గించాలి, బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ఓపెన్ ఎలా కావాలి అన్న చేస్తామన్నమాట. ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడికి కూడా నేను ఆఫర్ సేల్లో ఇస్తున్నాను. నేను ముందే చెప్తున్నానండి, ప్రైజెస్ అయితే బుటిక్ ప్రైజెసే ఉంటాయి. స్టిచ్చింగ్ అయితే ఇంత మంచి ఫినిషింగ్ తోటి ఎవరు చేయలేరు. చేయాలి అంటే దానికి తగ్గట్టు ప్రైజెస్ తీసుకుంటారు. తక్కువ ప్రైజ్లో అయితే ఈ ప్రైజెస్ అసలు చేయలేము. చేయాలి అంటే ఒక్కొక్కరికి 1500, 1500 ఇస్తుంటే నేను వాళ్ళకి నేనైతే పెట్టుకోను కదా, బ్లౌజ్ ఛార్జెస్ అన్నీ కూడా. సో దాని వైజే కాస్ట్ ఉంటుంది అనమాట. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.